తెలంగాణ వీరుల జాబితాలో ఆయన పేరు ఎక్కడో మిడుకుమిడుకున కనిపిస్తుంది. నిజాం కాలం నాడు ఆయన సాహసాలు వింటే మాత్రం ఒళ్ళు గగుడు పొడుస్తుంది. అలాంటి వీరుడి పేరు ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నా ఇప్పుడిప్పుడే మారుమోగుతోంది. ఇంతకు ఎవరా తెలంగాణ వీరుడు? ఇన్నాళ్ళు తెర వెనుకున్న ఆ వీరుడి కథ ఇప్పుడు తెరకెక్కినందుకు వెలుగులోకొచ్చిందా? ఇంతకు ఏంటా పేరు? గాంధీ భవన్ ముదిరాజ్ వర్గం నిరసనల్లో ఆ పేరు ప్రముఖంగా వినిపించింది. హరిహర వీరమల్లు విడుదల నేపథ్యంలోనూ ఆ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇన్నాళ్లు వినిపించని ఆ పేరు ఇప్పుడే ఎందుకు గట్టిగా వినిపిస్తోంది, కనిపిస్తోంది, తెర మీదకు ఎక్కింది. ఆ పేరే పండుగ సాయన్న. గాంధీ భవన్లో ముదిరాజుల వర్గం తీవ్ర నిరసనకు దిగింది. పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, మహబూబ్ నగర్ జిల్లా పేరును పండుగ సాయన్న జిల్లాగా మార్చాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో పండుగ సాయన్న పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎవరి ఈ పండుగ సాయన్న అన్న దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. పండుగ సాయన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజావీరుడు. ఆయనను తెలంగాణ రాబిన్ హుడ్ గా కూడా పిలిచేవారు. 1840 నుంచి 1900 మధ్య కాలంలో జీవించిన సాయన్న నవాబ్పేట మండలంలోని మేరుగోనిపల్లె గ్రామంలో జన్మించాడు. తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. పేదరికం కారణంగా చదువుకోలేదు. నిజాం పాలనలో భూస్వాములు, రజాకార్ల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. పేదలకు దేవుడుగా నిలిచారు. 6 అడుగుల ఎత్తు, దృఢమైన శరీరం, పొడవైన మీసాలతో చాలా గంభీరంగా ఉండే సాయన్నను చూస్తే నాటి అధికారులు, భూస్వాములు గజగజ వణికేవారు. అధికారుల దృష్టిలో బందిపోటుగా ముద్రపడ్డ ప్రజలకు మాత్రం దేవుడిగా మారారు. చివరకు భూస్వామ్య వర్గాలు స్థానిక పోలీసులతో కుమ్మక్కై పండుగ సాయన్న తల నరికి మొండెం ఒక దగ్గర, తల ఒక దగ్గర విసిరేస్తారు. డక్కలి బలమ్మ వంటి కళాకారులు ఆయన గాథలను పాటల రూపంలో వ్యాప్తి చేశారు. నిజాం రాజ్యంలో ఆయన చేసిన తిరుగుబాటు తెలంగాణ ఉద్యమంలో ఒక సమాంతర చరిత్రగా నిలిచింది. 2023లో వనపర్తిలో సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇలా పండగ సాయన్న జీవితం తెలంగాణ సాంస్కృతిక, సామాజిక చరిత్రలో కీలక భూమిక పోషించింది. ఇప్పుడు హరిహర వీరమల్లు విడుదల నేపథ్యంలో మరోసారి పండగ సాయన్న పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీరమల్లు సినిమాలో సాయన్న కథను వక్రీకరించేలా ఉందని, సినిమాను అడ్డుకుంటామని బహుజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. హైదరాబాద్లో మీటింగులు పెట్టి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పండగ సాయన్న పేరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.